హాయ్ అండి. మనం సమ్మర్లో మామిడికాయ పులిహోర చేసుకుంటాం కదా. ఓన్లీ సమ్మర్లోనే మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి అప్పుడే మామిడికాయ పులిహోర కానీ మామిడికాయ పప్పు కానీ చేసుకుంటాం కదా. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ మాత్రం మామిడికాయ పులిహోర కానీ మామిడికాయ పప్పు కానీ ఏ సీజన్లో అయినా మనం చేసుకోవచ్చు. అది ఎలాగో మీకు చెప్తాను. ముందుగా మామిడికాయల్ని తొక్క తీసుకొని కుడకలు గీరేదాంతో మనం ముందుగా వాటిని గీరుకోవాలి. ఆ తురుమునంతా ఒక ప్లేట్లోకి తీసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేను మాత్రం కొలతలు ఏమి తీసుకోలేదు, అందాజకే నేను సాల్ట్ వేసాను. ఎందుకంటే మనం ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి, మళ్ళీ మనం చేసేటప్పుడు కానీ పప్పులో కానీ మళ్ళీ మనం సాల్ట్ వేస్తాం, ఈ సాల్ట్ ఆ సాల్ట్ ఎక్కువ అయిపోతుంది కదా. అందుకని చెప్పి నేను కొంచెమే వేసుకున్నాను. ఈ మిశ్రమాన్ని మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. మనకెప్పుడు మామిడికాయ పులిహోర చేసుకోవాలనిపించినా కానీ అది కొంచెం వేసి చేసుకుంటే మనం సమ్మర్లో తినే ఫీలింగే వస్తుంది. పప్పులో కూడా వేసుకోవచ్చు. దాంట్లో మనం ఏం కలపము, ఓన్లీ ఉప్పు మాత్రమే కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక జాజు కంటైనర్ ఉంటుంది కదా, దాంట్లో స్టోర్ చేసుకొని పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. బయట పెడితే తొందరగా ఖరాబ్ అవుతుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనీసం ఒక 8 months 9 months అయినా ఉంటుంది అనేది నాకు తెలుసు. ఇది కూడా నాకు తెలియదు అసలు ఇలా చేసుకుంటారని. నాకు మా షాప్ దగ్గర ఒక అక్క చెప్పింది, ఇట్లా చేసుకో సుప్రియ, ఎప్పుడైనా చేసుకోవచ్చు పులిహోర, మంచిగా ఉంటుంది అని. నేను ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను. మీలో ఎవరికైనా ముందే ఈ విషయం తెలుసుంటే కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా చేసుకుంటే కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసి మీరు లైక్ చేస్తేనే నాకు ఇంకా ముందుకు వెళ్ళాలనిపిస్తుంది. అలాగే లైక్ చేస్తే ఇంకొకరికి షేర్ చేయగలుగుతారు. మీరు ఎన్ని లైక్లు ఇస్తే అంతమందికి వెళ్తుంది నా వీడియో. మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ మరి.